డేటా సెంటర్లకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇవ్వడం వల్ల ప్రధానంగా లాభపడే రాష్ట్రం ఏపీయేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ కాకతీయ ఫంక్షన్ హాల్లో కేంద్ర బడ్జెట్పై ఆయన విశ్లేషించారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లేలా హైస్పీడ్ రైల్వే లైన్ వేనున్నట్టు చెప్పారు. మన్రేగా స్కీమ్ అని ఉండేది ఇంతకు ముందు. గత సంవత్సరం బడ్జెట్ 85,000 కోట్ల రూపాయలైతే దాని ప్లేస్ లో వచ్చినటువంటి విబిజీ రామ్జీ ఇది 95,000 కోట్లు, అంటే 10,000 కోట్ల రూపాయలు పెంచారు. ఇందులో 40% కొత్తగా స్టేట్ షేర్ యాడ్ చేసినా కూడా 40% అంటే ఇంకో 30-40,000 కోట్ల రూపాయలు రాష్ట్రంతో కలిపితే 130,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బిల్లు ఈ స్కీమ్ కు వస్తుంది. ఈ 130,000 కోట్ల రూపాయలతో గ్రామాలలో సమూలమైనటువంటి మార్పులు చేయొచ్చు. సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెంచారంటే 23% పెంచారు ఇంత ముందుతో పోలిస్తే. అంటే ఈ రోజున 185,000 కోట్ల రూపాయలు, హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది. ఈ శాస్త్రీ ద్వారా వచ్చే డబ్బుని వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి 40% కి పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 92 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డీఫంక్ అయిపోయినాయి, పనిచేయకుండా ఎవరు వాడలేదు. ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు, రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకునే అవకాశం లేకుండా మొత్తం 60% డబ్బును వాడలేకపోయారు. ఇప్పుడు ఈ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 92లో 72 స్కీమ్స్ ని తీసుకొచ్చాం. మొత్తం డేటా సెంటర్స్ 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ రోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్ కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి.